ఈ సమ్మర్లో ఎండాకాలంలో మధ్యాహ్నం ఇంటికి వచ్చినప్పుడే ముందుగా ఏసీ వేసుకోవడం అయితే కన్ఫాము. సో కంపల్సరీ ఏసీ ఆన్ చేయాల్సిందే. మధ్యాహ్నం ఈ ఎండకి ఫుల్ 24 పెట్టాల్సిందే ఏసీ ఆన్ చేసి. అలాగే సాయంత్రం రాత్రిపూట కంపల్సరీ మళ్ళీ ఏసీ ఆన్ చేయాలి. పొద్దునైనా సాయంత్రం అయినా ఏసీ తిరుగుతూనే ఉండాలా 24 అని. సో 24లో అయితే బాగా కూలింగ్ వస్తుంది కాబట్టి ఫుల్గా ఏసీ వాడుతూనే ఉంటాం ఈ సమ్మర్ కాలంలో. కానీ మనం ఆ ఏసీ వాడేటప్పుడు లోపల ఒక ఫిల్టర్ ఉంటుందని, దాన్ని క్లీన్ చేసుకోవాలని మనకు అసలు తెలియదు చాలామందికి. కొంచెంమంది అనేది బద్ధకం చేయరు. సో కంపల్సరీ ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే ఏసీ కూలింగ్ అయితే సరిగ్గా రాదు. సో కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. సో ఏసీ డోమ్ ముందుగా పైకి అన్నమంటే ఫిల్టర్ అయితే కనపడతాయి. 2 ఫిల్టర్లు ఉంటాయి. సో 2 కవర్లు ఉంటాయి ప్లాస్టిక్కి. సో అయితే బయటికి తీయాలి. సో 2 దాదాపు అన్ని దుమ్ము పట్టే ఉంటాయి. మెయిన్గా సమ్మర్లో కానీ మనం ఏసీ వాడేది. దాదాపు సమ్మర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వింటర్లో మన వారం మళ్ళీ సమ్మర్లో గుర్తొస్తుంటుంది. సో సమ్మర్లో కంపల్సరీ ముందుగా ఇది పని చేయాలి. సో కంపల్సరీ దుమ్ము అంతా క్లీన్ చేసుకోవాలి ముందుగా మన ఏసీ వాడేటప్పుడు. సో కంపల్సరీ మర్చిపోకుండా అందరూ ముందుగా ప్లేట్స్ బయటికి తీయండి. నీట్గా ఒక క్లాత్తో మొత్తం డస్ట్ అంతా ముందు కొట్టేయండి, అట్ట తుడిచేయండి. సో ఇట్లా క్లీన్ అవ్వాలి. సో డస్ట్ అంతా మొత్తం పోవాలి ఫ్రెండ్స్. సో బాగా క్లీన్ చేయాలి. అండ్ క్లీన్ అయిన తర్వాత లైట్గా ఉంటుంది అక్కడక్కడ కళ్ళకు కనపడిన డస్ట్ లైట్గా. సో అక్కడక్కడ డస్ట్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 2 ట్రేలు తీసుకెళ్ళి వాటర్లో తడపాలి ఫ్రెండ్స్. సో మంచి ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి సో వాటర్ బాగా స్పీడ్గా వచ్చే ట్యాప్ దగ్గర పెట్టండి. సో చిన్నగా ఏళ్ళతో అనండి. సో లైట్ క్లీన్ చేయండి. సో క్లీన్ అవుతూ ఉంటుంది చిన్నగా ఏళ్ళతో ఉంటుంటే. సో మొత్తం కంప్లీట్గా క్లీన్ అయ్యింది ఈసారి. సో ఫుల్ వాటర్ వాడండి ఫ్రెండ్స్. మంచి ట్యాప్లో ఫుల్ స్పీడ్ వచ్చే ట్యాప్ దగ్గర తీసుకెళ్ళి పెట్టండి. మొత్తం ఆ ట్రే మొత్తం వరుసగా చేత్తో అంటే పోతూ ఉంటుంది. సో మొత్తానికి క్లీన్ అయితే అయింది ఫ్రెండ్స్. ఈసారి అయితే పర్ఫెక్ట్ క్లీనింగ్ అయింది. ఎందుకంటే వాటర్ కాబట్టి కంపల్సరీ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ మొత్తం క్లీన్ అయిపోద్ది. సో క్లీన్ అయిన వెంటనే ఏసీలో మాత్రం పెట్టమాకండి. డైరెక్ట్ కాసేపు ఎండబెట్టండి. సో సన్లైట్లో తీసుకొచ్చి దాదాపు ఒక అరగంట గంట సేపు ఎండబెట్టండి. ఎందుకంటే వాటర్ మొత్తం ఎవాపరేట్ అవ్వాలి. అంతలోకి ఒక అరగంట పట్టింది కాబట్టి మనం లోపల ఏసీ దగ్గరికి వచ్చి బయట డోములు లోపల లైట్గా డస్ట్ ఉంటుంది, అది కూడా క్లాత్తో తుడిచేసి సో ఆరిన తర్వాత ఆ ఫ్రేములు తీసుకొచ్చి సెట్ చేసేద్దాము. సో మళ్ళీ ట్రే ఓపెన్ చేయడం, పైకన్నం లోపల పెట్టేసేయడం, క్లోజ్ చేయడం, అటు ఇటు లాక్స్ ఆన్ చేయడం, లాక్ చేయడం. ఇంకా ఏసీ ఆన్ చేయండి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది ఏసీ ఆన్ చేసిన తర్వాత. సో ఇంకైతే మంచి కూలింగ్ అయితే వస్తుంది. సో ఇందాకంతా దుమ్ము ఉండేటప్పటికి మనకి అంత కూలింగ్ అయితే బయటికి రావట్లేదు. సో ఇప్పుడైతే బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అయితే. సో మీకు అయితే తేడా అయితే తెలిసిద్ది. ఆ దుమ్ము దున్నడం వల్ల మనకైతే పెద్ద కూలింగ్ తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మొత్తం క్లీన్ చేయడం వల్ల ఏసీలో ఫుల్గా చలి అయితే బాగా వస్తుంది. సో మంచి కూలింగ్ అయితే పెరిగిద్ది అంటే అనిపించింది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఇదైతే ఫాలో అవ్వండి. సో కంపల్సరీ చెక్ చేసుకోండి, కంపల్సరీ క్లీన్గా పెట్టుకోండి. ఫిల్టర్లు కంపల్సరీ క్లీన్ చేయండి, ఉపయోగపడుద్ది మీకు.